హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. పెద్ది సినిమా మీద కుట్రలు మొదలెట్టారు భయ్య. ఏంటి భయ్య, ఈరోజు భోపాల్లో అంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఇండియా మొత్తం సెలబ్రేట్ చేస్తుంది పెద్ది సినిమాని. మరి ముఖ్యంగా నార్త్లో అయితే వేరే లెవెల్లో క్రేజ్ ఉంది. ఇలాంటప్పుడు పెద్ది సినిమా మీద కుట్రలు ఏంటంటారా? నైజాం థియేటర్స్లో పెద్ది సినిమాకి నో టికెట్ హైట్స్, ఇక ప్రీమియర్స్ కూడా వెయ్యం అంటూ థియేటర్లో ఎగ్జిబిటర్లో యజమానులు ఈరోజు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు భయ్య. సో ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, గత 12 రోజులుగా 21 మందితో ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది అది ఇది అని చెప్పి అంటే టైం పాస్ చేశారు వీళ్ళందరూ. కేవలం రామ్ చరణ్ గారి సినిమాలే టార్గెట్ చేయాలి. రామ్ చరణ్ గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు వీళ్ళ సమస్యలు గుర్తొచ్చేస్తాయి. ఇంకా మిగిలిన ఏ హీరోల సినిమాలు రిలీజ్ అయినా సరే అసలు సమస్యలు కాదు కదా, చాలా అంటే చాలా బాగా వెల్కమ్ చేస్తారు. మరి ఇదేంటో, అసలు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సరే చిరంజీవి గారే తీరుస్తారంటారు. ఇండస్ట్రీలో ఏ చిన్న డైరెక్టర్ వచ్చినా సరే, చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా సరే, చిన్న ఆర్టిస్ట్ వచ్చినా సరే, ఈవెన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి చిరంజీవి గారు ఏ రేంజ్లో సపోర్ట్ ఇస్తారంటే కొత్త వాళ్ళకి. ఇంకా మరి చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్ద అది ఇది అంటున్నారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారి కొడుకు సినిమాకి అసలు టికెట్ హైక్స్ ఉండబట్ట, ప్రీమియర్ చేయరట. మొన్నే మాట్లాడుకున్నారు, గత ఒక 12 సినిమాల వరకు, ఒక 7-8 సినిమాల వరకు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. సో ఈ రిలీజ్ అయినంత వరకు ప్లీజ్ దయచేసి మమ్మల్ని అడ్డుకోవద్దని చెప్పి మైత్రి వాళ్ళతో మాట్లాడారు. మైత్రి వాళ్ళు చెప్పిన మాటలకు వీళ్ళు కొట్టారు. ఇప్పుడు సడన్గా పెద్ద సినిమాకి హైక్స్ ఉండవు, ఇవ్వండవు అవ్వండవు ఏవో మాట్లాడుతున్నారు. అంటే మంచి చేసిన వాడికి చెడు జరుగుతుంది అన్నలో ఇప్పుడు నాకు పెద్ద సినిమా చూస్తే గుర్తొస్తుంది. ఇండస్ట్రీలో అందరిలాగే చిరంజీవి గారు ఫ్యామిలీ కూడా ఏది పట్టించుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. అసలు ఎవరి కోసం అని చెప్పి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయడాలు, ప్రతి ఒక్కరు పైకి రావాలని కోరుకోవడాలు అవసరమా? మళ్ళీ ఏమనంటే ఇదొకటి మెగా మాఫియా. నాకేం మెగా మాఫియా నాకు అర్థం కదా. అంత పెద్ద మాఫియా నిజంగా చిరంజీవి గారిని లీడ్ చేసి ఉంటే ఇండస్ట్రీలో నిజంగా ఏ హీరో ఉన్నాడు. అలాంటిది మెగా మాఫియా అని చెప్పి రుద్దరు తెగ నెగిటివ్గానే. ఇదేనా? వాళ్ళ ఇంట్లో సినిమాకి టికెట్ హైక్స్ చేసి తెచ్చుకోలేకపోతున్నారు, ఇంకా ప్రీమియర్స్ చేయించుకోలేకపోతున్నారు. ఇంక ఇదేం మాఫియా అండి? సో ఏమైనా సరే పెద్ది అనే సినిమా మాత్రం నైజాంలో నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను, ప్రీమియర్ షోస్తో పాటు హైక్స్ కూడా పడబోతాయి. ఇది రాసి పెట్టుకోండి. అసలు సినిమాని బతకాలంటారు, తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటారు, అదంటారు ఇదంటారు, కానీ కరెక్ట్గా ఒక మంచి సినిమా వచ్చినప్పుడే వీళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయి. చెప్తున్నా కదా భయ్య, మైత్రి మూవీ వాళ్ళకి ఇంకా దిల్ రాజు వాళ్ళకి ఒక రకంగా ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ అయితే పెద్ద సినిమాని దిల్ రాజు గారికి అనుకున్న రేటుకి అయితే మేము ఈ రేటుకి అమ్ముతామని ఫిక్స్ అయిపోయారు. సో దిల్ రాజు గారు ఆ సినిమాతో పాటు మిగిలిన పాన్ ఇండియా సినిమాలు కూడా మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళు అడ్డుకోవాలి అని చెప్పి ఇలా అడ్డుకుంటున్నారని చెప్పి ఒక వర్గం అయితే మాట్లాడుతుంది. మరొక వర్గం ఏం మాట్లాడుతుందంటే, ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడే మా కష్టాలు మేము చెప్పుకోవాలి, లేదంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విధంగా ఇంకొక వాదన అనిపిస్తుంది. సో ఏదైనా సరే ఇక్కడ దీనికి ఇంకోటి యాడ్ చేస్తున్నారు ఏంటంటే, టికెట్స్ రేటు పెంచం, సినీ ప్రేక్షకులు మేము అంటే ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సో ఓకే, ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా వరకు చాలా మంచిది, టికెట్ రేట్లు పెంచొద్దు, కానీ అది ఎంతవరకు? పెద్ద సినిమా వరకేనా? ఇన్ కేస్ ఇప్పుడు అంటే మీరు ఇంత మంచిగా సినీ ప్రేక్షకుల కోసం ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు ప్రేక్షకుల్ని దోపిడీకి గురి చేయం ఇది అని చెప్పి, ఇప్పుడు మీరు అనుకున్న విధంగా పర్సంటేజ్ ఇచ్చేస్తే మీకు సో ఏదైనా చేసుకోవచ్చు ప్రొడ్యూసరు. ఎందుకండి ఏదో నాటకాలు? క్లియర్గా ఇది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా మీద చేస్తున్న క్లియర్ కట్ కుట్ర. గేమ్ చేంజర్ సినిమాకి ఎలాగైతే సినిమా రిలీజ్కి ముందు సినిమా మీద ఇష్టానుసారంగా సినిమా స్టోరీల గురించి డిస్కషన్ చేశారు, సినిమా రిలీజ్కి ముందే హై క్వాలిటీ హెచ్డి ప్రింట్లు రిలీజ్ చేశారు, ఏవేవో చేసి ఎంత నరకం చూపించారు అంటే అంత నరకం చూపించారు. కానీ ఈరోజు పెద్ది అని ఒక యూనివర్సల్ కంటెంట్తో ఒక షార్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్న సినిమా మీద కూడా మీరు ఎలా పడి ఏడ్చినా ఏం లాభం లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి చిరంజీవి గారు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాకి హైక్స్ లేకపోయినా ఏది లేకపోయినా సరే ఇప్పుడు చిరంజీవి గారి మాటకి ఇంక వాల్యూ లేనట్టే. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏదో టికెట్ రేట్లు పెంచేసి ప్రజలు దోచేసుకుంటున్నారు ఏమో మాట్లాడుతున్నారు కదా. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకి ఇలాంటికి సంబంధం లేదండి. ఎగ్జిబిటర్లు థియేటర్ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఇవి రేట్లు పెంచేసి దోచేసుకుంటున్నారు ఇదని, అంటే ఇప్పుడు పర్సంటేజ్ పెంచితే మాత్రం ఎవరిని దోచుకుని మీకు అనవసరం అన్నమాట. ఇది అసలు ఒక జెన్యూనిటీ ఉన్న ఒక
అసలు ఆ మీటింగ్కి అర్థం పర్థం లేకుండా అయిపోయింది. అసలు ఎందుకురా ఇంత మాఫియా నాకు అర్థం కాదు. ఎప్పుడు మెగా ఫ్యామిలీ మీద, మెగా ఫ్యామిలీ సినిమాల మీద అడ్డమేనా? ఎప్పుడూ ఇదే బాధ. ఏమనంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఛే! మరి ఎంత క్లియర్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఆల్మోస్ట్ ఒక జియో కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. రూ. 600 టికెట్, రూ. 250 సారీ ప్రీమియర్స్ టికెట్ 600, రూ. 270 నార్మల్ టికెట్స్, ఇక మల్టీప్లెక్స్‌లో 340 అట. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం చాలా పెద్ద దెబ్బ పడబోతుంది. 'పెద్ది' అనే సినిమాకైతే ఒక క్లియర్‌గా కనిపిస్తుంది భయ్యా. ఇక తెలంగాణలో అనుకున్న విధంగా రాకపోతే మాత్రం కలెక్షన్‌లు చాలా దారుణంగా పడిపోవచ్చు. నెక్స్ట్ ఇప్పటికే నార్త్ అమెరికాలో కలెక్షన్‌లు కూడా సోగా ఉన్నాయి. అదే అర్థం కావట్లేదు. ఇదివరకు అసలు ఈ పాటికి 1,000,000 పడిపోవాలి. అలాంటిది ఇంకా 550, 600Kలోనే ఉందంటే ఇది ఏంటి అసలు ఏం జరుగుతుంది రామ్ చరణ్ గారి సినిమాలకొచ్చేసరికి అనే ఒక డౌట్ అయితే వచ్చేస్తుంది భయ్య. ఎవరు మరి ఇంత కుట్రలు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియట్లేదు గానీ ఒకటే చెప్తున్నా. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా సరే 'పెద్ది' అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. కానీ 'పెద్ది' సినిమాకి అన్యాయం జరిగిన మిగతా సినిమాలకి గానీ అంటే ఈళ్ళు పట్టించుకోకుండా మిగతా సినిమాల విషయానికి వచ్చేసరికి ఏదైనా చేసుకోవచ్చు అనే టైప్‌లో గాని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దీని వెనకాతల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెగా అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సొస్తుంది. ఓకే. మీరు చెప్పిన విధంగా 'పెద్ది' సినిమాకి రేట్లు పెంచొద్దు. 'పెద్ది' సినిమా నుంచే పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా 'పెద్ది' సినిమా నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క సినిమాకి కొనసాగించాలి. అలా కాకుండా ఓకే. ఇప్పుడు తెలంగాణ రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్‌గా ఆంధ్రాలో కూడా రేట్లు తగ్గుతాయి నెక్స్ట్ సినిమాకి. అది మంచి విషయమే. కానీ నెక్స్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఎవరైతే పర్సెంటేజ్ ఇస్తా అన్నారో వెంటనే మీరు రేట్లు పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అంటే మీరు ప్రజల మీద అంటే ప్రజలేదో దోపిడీకి గురవుతున్నారు, ప్రజలు ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచన కాదు. మీకు పర్సెంటేజ్ ఇస్తే థియేటర్ ఓనర్లు గానీ, ఎగ్జిబిటర్లు గానీ ఏదైనా చేసుకోవచ్చు అనేలా మాట్లాడుతున్నారు. సో, ఏదైనా మీ ఇష్టం. కాకపోతే ప్రతిసారి రామ్ చరణ్ గారి సినిమాల మీద పరాడడం, రామ్ చరణ్ గారి మీద వేయడం, రామ్ చరణ్ గారి మీద ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనుకోవడం ఇయన్నీ కూడా కరెక్ట్ కాదు భయ్య. రామ్ చరణ్ గారు మీకే చెప్తున్నానండి డైరెక్ట్‌గా. మీరు కూడా అగ్రెసివ్‌గా ఉండాలి సార్. అగ్రెసివ్‌గా ఉండాలి, ఫ్యాన్స్‌ని కలుస్తూ ఉండాలి. కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇంకా చెప్తున్నా కదా! మీరు మంచితనానికి మీరు ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మీకు మాత్రం ప్రతి ఒక్కరు ద్వేషాన్ని ఇస్తూనే ఉన్నారు. సో, దయచేసి మీ మంచితనాన్ని కొద్దిగా పక్కనెట్టి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కొద్దిగా అగ్రెసివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. 'పెద్ది' లాంటి ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ కంటెంట్ గానీ, సాంగ్స్ గానీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న 'హలో హలోలో' సాంగ్ కూడా ఆల్మోస్ట్ షార్ట్ బస్టర్. సో, అలాంటి ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఇలా సినిమా మీద పడి ఏడవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓకే. రామ్ చరణ్ గారి సినిమాలు నిజంగా ఏంటంటే ఇదొక మనం అంటే మెచ్చుకోవాల్సిన విషయం భయ్య. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలు లేదంటే రామ్ చరణ్ గారివి మెగా ఫ్యామిలీ సినిమాలు వచ్చినప్పుడే సమస్యలు గుర్తొస్తాయి. ఆ సమస్యలు తీరుతాయని నమ్ముతున్నారు చూడండి. అది మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్. ఇంకా వేరే సినిమాలకైతే ఎవడు పట్టించుకోడు, ఏం చేయడు. కానీ మెగా సినిమాల మీద ఏడిస్తే మనం అనుకున్నది సాధించొచ్చు అనుకుంటున్నారు చూడండి. అది నిజంగా గొప్ప విషయమే. సో, ఓవరాల్‌గా ఏదైనా సరే మెగా ఫ్యాన్స్‌తో పాటు ఒకటే చెప్తున్నా 'పెద్ది' అనే సినిమాకి ఎవడు ఎన్ని ఆటంకాలు సృష్టించాలనుకున్నా సరే ఏమాత్రం ఫరక్ పడదు. ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. నార్త్‌లో మెయిన్‌గా చెప్తున్నా ఈ సినిమా క్రేజ్ చూస్తుంటే నాకైతే 'పుష్ప 2' గుర్తొస్తుంది. 'పుష్ప 2'కి ఎలాంటి క్రేజ్ అయితే క్రియేట్ అయిందో అలాంటి క్రేజ్ ఇప్పుడు 'పెద్ది' సినిమాకి ఏర్పడింది. పెద్ద పెద్ద హ్యాండిల్స్ ఇంకా అసలు జనాభా చూసారా? అసలు స్టేడియం దగ్గరికి ఎంతమంది వస్తున్నారో? అంటే సినిమా ఏమంటే వస్తారు కదా అనుకుంటే కానీ ఇది చాలా డిఫరెంట్. మెయిన్ ఈ విషయంలో మాత్రం ఏదైతే మనం ఏఆర్ రెహమాన్ గారికి బ్యాక్‌గ్రౌండ్ బాగోలేదో ట్రయల్ కింద మాట్లాడుకున్నామో ఈ విషయంలో మాత్రం ఏఆర్ రెహమాన్ గారి ఆడియో, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ వల్లే ఈ రేంజ్‌లో ఒక యుఫోరియా క్రియేట్ అయింది మొత్తం నార్త్‌లో. సో, ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎవడెన్ని కుట్రలు చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే 250 కోట్లకి ఒక్క రూపాయి కూడా తగ్గదు. మీరు ఏ టికెట్ రేట్ పెట్టుకున్నా, ఏం చేసుకున్నా సరే టికెట్ రేట్ పెట్టుకుంటే లాంగ్ రన్‌లో కుమ్మేసే సినిమా. టికెట్ రేట్లు గాని అనుకున్న విధంగా వస్తే మాత్రం 320-350 కోట్లు కొడతది తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా. సో, మళ్ళీ చెప్తున్నా ఎవడెన్ని కుట్రలు చేసుకున్నా, కుతంత్రాలు చేసుకున్నా 'పెద్ది' అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా.